సో ఇప్పుడు మీరు చెప్పిన ఎలిజిబిలిటీస్ అన్నీ గనక మనకి ఉంటే, అంటే మనం గనక ఆ క్రైటీరియాని మీట్ అవ్వగలిగితే, సో అసలు దీనికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటారు? దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ఏంటి? ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్పగలరు? మనం దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే అసలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ హ్మ్. ఈ యొక్క స్పెసిఫిక్ కేటగిరీలో మీరు పడుతుంటే కనుక హ్మ్. దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద గోల్డెన్ వీసా. అదొక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ప్రాసెస్ అది యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్, లేదా మనకు కన్సల్టెంట్స్ ఉన్నారు, వీ ఆల్సో ప్రొవైడ్ దోస్ సర్వీసెస్. సో ఆ కన్సల్టెంట్స్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఈచ్ కేటగిరీని బట్టి ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ రిక్వైర్మెంట్స్ కానీ మారుతూ ఉంటాయి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కనుక మినిమం మనకు పాస్పోర్ట్ ఉండాలి డెఫినెట్గా. మీరు ఆ స్పెసిఫిక్ కేటగిరీని బట్టి మీ ఆ సర్టిఫికేషన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ లెటర్స్ అండ్ ప్రొఫైల్ అదంతా డాక్యుమెంటేషన్లో మనకి అది ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. మూడోది మీ యొక్క 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అంటే ఎకనామికల్ స్టేటస్ కూడా కొంతవరకు కన్సిడర్ చేస్తారు. అంటే మీరు బిజినెస్ అయితే కనుక బిజినెస్ రిలేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ అయితే కనుక ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ సాలరీ మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా లేదా అనేది చూడడం కోసం ఒక బ్యాంక్ స్టేట్మెంటు. సో అలాగే ఈ కేటగిరీని బట్టి మీకు ఆ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా లేదా అని చూస్తారు. కాబట్టి మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ 6 months కావాలి. ఇంకా మినిమం వేరే ఫోటోగ్రాఫ్ కానీ అవన్నీ కావాలి. ఇట్లాగూ మెయిన్గా ఈ పాస్పోర్టు, ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ 4 డాక్యుమెంట్స్ అయితే మనకు మినిమం కావాలి. మిగతా కేటగిరీని బట్టి అడిషనల్ డాక్యుమెంటేషన్ అవసరం అవ్వచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాత సో ఫార్ ఇప్పటివరకు ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రావెల్ టు UAE and apply there. If you're in employment, you already will be having residence visa there. If you're into business, అక్కడ కూడా మీకు ఆల్రెడీ రెసిడెన్స్ వీసా ఉండి ఉంటుంది. వేరే కేటగిరీ వాళ్ళైతే కనుక మీరు అక్కడికి ట్రావెల్ చేసి అప్పుడు మీరు ఆ వీసా ఉన్న తర్వాత గోల్డెన్ వీసాకి అప్లై చేసుకోవాలి. రైట్.